హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇది వచ్చేసరికి హైదరాబాద్ థర్డ్ డే వ్లాగ్ అనమాట. ఎండలు అదిరిపోతున్నాయి, అందుకే నేనైతే గ్రేప్ జ్యూస్ తాగుతున్నాను. ఈరోజు ఎక్కడికి వచ్చాము అనేది చూసేయండి మొత్తం వ్లాగ్లో. ఈరోజు వ్లాగ్లో మేమైతే స్నో వరల్డ్ అయితే విజిట్ చేసాము. అండ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడైతే ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే డిఫరెంట్ సెషన్స్ ఉంటాయన్నమాట. మేమైతే ఆఫ్టర్నూన్ 12 సెషన్కి అయితే అటెండ్ అయ్యాము. అండ్ ఫస్ట్ మేమైతే టికెట్స్ తీసుకున్నాం. అండ్ ఒక్కొక్కరికి పర్సన్ టికెట్ వచ్చేసరికి 650 అయితే పడిందనమాట. అండ్ ఇక్కడ నేను ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు డిపాజిట్ అవర్ చెప్పల్స్ అనమాట. అందరూ ఒకే దగ్గర డిపాజిట్ చేస్తే వాళ్ళు ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ మన దగ్గరే ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే వీ హ్యావ్ టు కలెక్ట్ కోట్స్ కానీ, గ్లౌజెస్ కానీ, ఇంకా బూట్స్ కానీ, సాక్సెస్ కానీ అన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకోవాలి ఇలా లైన్లో నిలబడి. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మీ లగేజ్ కిందకి ఎక్స్ట్రా ఏదైనా ఉంటే మీరు బయట పెట్టడానికి ఎక్కడా వీల్లేదు. ఐ థింక్ ఇంపార్టెంట్ బ్యాగ్స్ అవన్నీ కూడా యూ క్యాన్ క్యారీ ఇన్సైడ్ అనమాట స్నో వరల్డ్ లోపలికి. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ఇక్కడ ఫోన్స్ అందరివి నాట్ అలౌడ్. ఓన్లీ ఫోన్స్ అలౌ చేయాలంటే ఫోన్ ఇట్ విల్ కాస్ట్ 50 రూపీస్. అండ్ మనం ఎక్కడైతే ఫోన్ డిపాజిట్ చేస్తామో మిగిలిన ఫోన్స్ కూడా వాళ్ళు అక్కడే ఉంచుకుంటారు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అండ్ ఇక్కడ ఈ స్నో వరల్డే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. సో ఆ ప్యాకేజెస్ నేను తర్వాత వీడియోలో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మేమైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మా అత్త పిన్ని అండ్ అందరం ఉన్నాము కాబట్టి వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ లోపల ఇంకేం యాక్టివిటీస్ ఉన్నాయో కూడా నేనైతే మీకు చెప్తాను క్లియర్గా. అండ్ ఇక్కడ మేము అందరం అయితే రెడీ అయిపోయి వీఆర్ గెట్టింగ్ ఏ వీడియో అనమాట. సో ఎలా ఉన్నాము ఏంటి అని చెప్పేసి చాలామంది అంటే చాలామంది వస్తారు. ఎందుకంటే మేము వెళ్ళింది కూడా సమ్మర్ సెషన్లో కాబట్టి చాలామంది కూడా ఇష్టం ఇలా రావడం. అండ్ మా మమ్మీ లేట్ అయిపోతుంది వేసుకోవడంలో, సో వాళ్ళు ఫాస్ట్గా వేశారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు సెషన్ కన్నా లేట్గా వెళ్ళారు అంటే మీరు ఆ సెషన్ అయిపోయే టైంకి మిమ్మల్ని పంపించేస్తారు. యూ డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ టైం అనమాట. సో బిఫోర్ వెళ్ళే ముందు మీరు ఆ సెషన్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయో చూసుకొని వెళ్తే మాత్రం బెస్ట్. ఎందుకంటే మీ టైం సేవ్ అవుతుంది. అండ్ ఇక వీ ఆల్ ఆర్ రెడీ టు గెట్ ఇన్సైడ్ అనమాట. సో పదండి లోపలికి వెళ్ళిపోదాం, మీరు కూడా వచ్చేయండి మాతో పాటు. అండ్ ఇక్కడ మేమైతే ఒక్క ఫోన్ అలో చేసుకున్నాము. అండ్ అది కూడా నా ఫోన్ తీసుకెళ్ళాము. అండ్ ఫొటోస్ అవన్నీ కూడా బాగా దిగాము. చాలామంది అంటే చాలామంది ఉన్నారు లోపల జనాలు కూడా. నెక్స్ట్ మీకు నేను ప్యాకేజెస్ గురించి చెప్తాను అన్నాను కదా. సో ఇక్కడ మీరంతా అక్కడ సెట్టింగ్స్ అదంతా చూస్తారు. అండ్ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఫుట్బాల్ అవి కూడా ఆడొచ్చు. బట్ 2 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్లో ఒకటైతే పైనుంచి స్లైడింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి రౌండ్గా తిరుగుతుంది అనమాట. ఐ డోంట్ నో నేమ్ ఆఫ్ దట్ ఎగ్జాక్ట్గా. సో ప్యాకేజెస్ చెప్పాను కదా, దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ప్యాకేజెస్ అనమాట. ఓన్లీ ఫర్ ఆప్టికల్ ఇల్యూషన్కి అయితే 350 ఆర్ సంథింగ్ ఎంతో కాస్ట్ అవుతుంది. అండ్ అదే ఇంకోటి రెయిన్ ఫారెస్ట్ కూడా ప్యాకేజ్ అయితే ఉందన్నమాట. అది ఇంక్లూడెడ్ విత్ స్నో వరల్డ్ అనమాట. ఇట్ విల్ ఓన్లీ కాస్ట్ 2 కలిపి అయితే 850 అలా కాస్ట్ పడుతుంది అనమాట. అండ్ ఇక్కడ నో ఏజ్ లిమిట్, వీళ్ళే రావచ్చు వీళ్ళే రాకూడదు అని చెప్పేసి ఎవరైనా వెళ్ళొచ్చు. అండ్ హియర్ వీఆర్ హ్యావింగ్ ఏ గ్రూప్ ఫుడ్ అనమాట, వేరే వాళ్ళని పిలుచుకుని. అండ్ ఇక్కడ ఫుట్బాల్ ఆడడానికి గోల్ అవి కూడా ఉన్నాయి. అండ్ దెన్ నేనైతే ఫస్ట్ ఆ యాక్టివిటీ ట్రై చేశాను. ఇంతమంది జనాల్లో మనం తప్పిపోతాం ఈజీగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపించరు కూడా పైనుంచి ఎవరు వస్తున్నారు ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ నా వీడియో అయితే ఫస్ట్ టైం మిస్ అయింది. అండ్ అందుకే మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళాను. నాకు అంత బాగా నచ్చింది. యాక్చువల్గా ఇట్స్ అన్ అడ్రినలిన్ రష్ గేమ్ అనమాట. అసలు భలే భయం వేస్తుంది కింద పడిపోతామేమో అని. బట్ ఇట్స్ సో సేఫ్. వాళ్ళు చాలా జాగ్రత్తగానే తీసుకెళ్లారు అండ్ చాలా జాగ్రత్తగానే వదులుతున్నారు. అండ్ ఇక్కడైతే స్నో కూడా వదిలారు అనమాట. అట్ ద టైం నేనైతే పైన రైడ్కి అయితే వెళ్ళాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లొకేషన్స్ అవన్నీ కూడా బాగున్నాయి. బాస్కెట్బాల్ ఆడొచ్చు. అండ్ కొద్దిసేపు ఆగిన తర్వాత దే విల్ స్టార్ట్ డీజే అనమాట. సాంగ్స్ పెట్టేసి మ్యూజిక్ లాగా మొత్తము ఒక
ఏమంటారు ఒక క్యాంప్ ఫైర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు అనమాట. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. బట్ మాకు అన్ని ఎక్స్ప్లోర్ చేసేసి ఫొటోస్ దిగేసరికి చాలా లేట్ అయిపోయినాయి. సో అదైతే అంత ఎక్కువ ఏం ఎంజాయ్ లేదు. బట్ ఎస్ వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ అనమాట ఆ డీజే దగ్గర కూడా. అండ్ నెక్స్ట్ మేము అన్ని రైడ్స్ అయితే ట్రై చేసాము. ఒక్కరిమనే కాదు అందరం అన్ని రైడ్స్ ట్రై చేసాము. ఎవరు ఏం భయపడలేదు. అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్ మమ్మీ కూడా స్లైడింగ్ది ట్రై చేశారు అనమాట. షీ ఫెల్ట్ సో స్కేరీ అనమాట. అండ్ తర్వాత వచ్చిన తర్వాత ఇట్స్ సో ఎగ్జైటింగ్ అని అన్నారు. అది బేసిక్గా ఏం లేదు, అది కనుక ట్రై చేస్తే మనకి జైంట్ వీల్ ఎక్కినప్పుడు ఎంత అడ్రినలిన్ రష్ ఉంటుందో సేమ్ మనకి ఇది చేసినప్పుడు కూడా సేమ్ అంతే అడ్రినలిన్ రష్ ఉంటుంది. ఓకే, అలా అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ వీళ్ళందరూ కూడా ఫొటోస్ దిగడం అవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇంకా వ్లాగ్ మొత్తం చూసేయండి, యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ ఇక్కడ. అండ్ నేనైతే మొత్తం వ్లాగ్ ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకోవట్లేదు. సో లాస్ట్లో మాట్లాడుకుందాం ఇంకా. బాయ్.
ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. అండ్ మేమైతే మస్త్ ఎంజాయ్ చేసినాం అనమాట. మీరు స్నో వరల్డ్ విజిట్ చేస్తే ఎలా ఎంజాయ్ చేశారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈజ్ ఎ గ్రేట్ ఆఫర్, నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను, దట్ 20 to 30 స్టూడెంట్స్ కానీ కలిసి వెళ్తే దే విల్ గెట్ టికెట్ ఫర్ 500 rupees. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ బిగ్ గ్యాంగ్ గో అండ్ డూ విజిట్ దిస్ స్నో వరల్డ్. అండ్ ఇట్స్ వన్ టైమ్ ఎక్స్పీరియన్స్. చాలా ఎక్కువసార్లు వెళ్ళాలి అనిపించదు అనమాట. వన్ టైమ్ ఇట్స్ ఓకే కాస్ట్ అనమాట 650 అనేది. మళ్ళీ అంటే ఐ థింక్ ఇట్స్ వేస్ట్ అని నా ఒపీనియన్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.